ఆయనంతలో ఆయన ఎలిమినేట్ అయిపోయి రావడం అనేది ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో జరిగింది. అఖిల బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్ కారణ సత్యదేవ దేవ ప్రియ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత ఋషభ వాహన. నా వైఫ్ నాకు కావాలి, నా పాప నాకు కావాలి అని చెప్పిన నువ్వు నా వల్ల అవ్వట్లేదు, వెళ్ళిపోతాను, నేను ఉండలేకపోతున్నాను, గివ్ అప్ అయిపోయింది బాడీ. లైక్ ఇప్పుడు మీ ఫ్యామిలీ నీ దగ్గరికి రావాలన్నా కూడా నీ ఫ్యామిలీకి కూడా నువ్వు గివ్ అప్ ఇచ్చినట్టే కదా. నీకు మీ వైఫ్కి ఏం గొడవలు అయ్యా? తను నేను ప్రెజర్ చేసామని ఎవ్రీ టైం చిరాకు వచ్చేది. ఏంటి ప్రేమగా మాట్లాడదాం, ఒక 10 minutes కాల్ చేసినా కూడా వెంటనే మళ్ళీ నేను తేడా అని మాట్లాడుతున్నారు, గే అని మాట్లాడుతున్నారు. కామెంట్ సెక్షన్ కూడా అలాగే నిండిపోయి ఉన్నది. కొంతమంది కాగితాన్ని చూసి నల్ల కాగితం ఉంటారు, కొంతమంది తెల్ల కాగితం ఉంటారు, కొంతమంది కాగితం కదా అంటారు. మీ వైఫ్ను కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టి అనడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి. స్టూపిడ్ పీపుల్ విల్ ఆల్వేస్ డూ స్టూపిడ్ జోక్స్. విష్ణుప్రియ నీలో ఫెమినైన్ ఎనర్జీ నీలో ఉంది అని చెప్పం కానీ మీరు దాన్ని అఫర్మ్ చేశారు. ఒక మనిషికి జ్ఞానం ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడద్దు అని. వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ మణికంఠ. నా ఫ్రెండ్ అయినా, నా సిస్టర్ అయినా, ఎవరైనా సరే మీతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ వదిలేశారు మిమ్మల్ని. మీ కర్మ అది, ఎవడేం చేయలేరు. నచ్చుదా? నువ్వు అని మాట్లాడితే నేను కూడా నువ్వు అనే మాట్లాడతాను. లాస్ట్ సీజన్ లో రైతు సెంటిమెంట్, సీజన్ 8 లో ఫ్యామిలీ వైఫ్ పాప సెంటిమెంట్, ఇది వర్కౌట్ అవ్వలే, అది బ్లాక్ బస్టర్. ఒకటి కాదు, 2 కాదు, 13 కంటెస్టెంట్స్ నేను. ట్రాన్స్పరెన్సీ అని అంటే విగ్గు తీయడం, మేకప్ తీయడమా? ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటే ఇంకా నాలో దాచున్నది ఏంటి కంటెస్టెంట్స్ దగ్గర? ఒకసారి విగ్గు తీయ బ్రో. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎప్పుడా అని మా ఇద్దరు కాంబినేషన్ ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఆల్రెడీ టైం వచ్చేసింది. ఈరోజు నా ముందున్న గెస్ట్ మణికంఠ. ఆయనంతలో ఆయన ఎలిమినేట్ అయిపోయి రావడం అనేది ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో జరిగింది. అది మణికంఠ. అంటే నేను ఎప్పుడు 7th వీక్ ఎలిమినేటెడ్ అయిపోయిన కంటెస్టెంట్, 6th వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్, 5th వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ అని ఇంట్రొడక్షన్ ఇస్తా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన అంతలో ఆయనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు అనేది ఇంట్రొడక్షన్ ఇవ్వడం ఇదే నాకు కొత్త అండ్ ఫస్ట్ టైం కూడా. అండ్ ఇదే కాకుండా తన గేమ్ ప్లే ఎలా ఆడాడు, ఆడియన్స్ మనసులు ఎలా గెలుచుకున్నాడు, ఆడియన్స్ అంటే ఇప్పుడు వరకు బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్ కి రాని జనాలు ఈయన ఎలిమినేట్ అయితే బయటికి రావడం జరిగింది. దాని గురించి అండ్ హౌస్ లో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు మనకి చాలా ఉంటాయి. అవన్నీ మణికంఠ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ మణికంఠ. హాయ్ శివ. వెల్కమ్ టు మీ హోమ్. మై హోమ్. బ్రో, నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ గా నా గురించి మీరు పాట పాడాలి. Which song you are asking? అఖిల బ్రహ్మాండ. I expected this, Shiva. ఆ సాంగ్ పాడేస్తే నేను చాలా హ్యాపీ మూడ్ తో ఇంటర్వ్యూ కంటిన్యూ చేశాను. ఓకే, శివ అని పేరు పెట్టుకున్నావు. ఒక 2 sentences లైక్ 2 seconds. అఖిల బ్రహ్మాండ కోటి పూరణ జగత్ కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థసారా యజ్ఞోమయ నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ. కాదు, అంత టెన్షన్స్ వెళ్ళిన రోజే బయటికి తీసుకెళ్ళిపోతున్నా, అంత టెన్షన్ లో ఆ పాట పాడాలని నీకు ఎందుకు అనిపించింది? సో నేను ఎక్కువ నా ఇల్లు చూస్తే కనుక అలెక్సా ఉంది అండ్ శివుడు ఎక్కువ ఇక్కడ. సో నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ అలెక్సాలో శివుడు పాటలు పెట్టుకొని వింటూ ఉంటా. లైక్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అలెక్సా ప్లే మై ప్లే లిస్ట్ అనేస్తా. ఆ సాంగ్స్ రన్ అయితే షోకి వచ్చే ముందు ఒక 20 days ముందు అట్ మోస్ట్ ప్రెషర్ లో ఉంటుంది, మీకు కూడా తెలిసి ఉంటుంది. సో ఆ టైంలో ఈ సాంగ్ ఇంకా ఎక్కువ విన్నా. అండ్ రీల్ లో కూడా నేను ఒక రీల్ లో చూసి ఆ లిరిక్స్ మొత్తం కామెంట్ బాక్స్ లో పెట్టుకొని చదివి నేర్చుకున్నాను. ఎలిమినేట్ అవుతావు ఫస్ట్ డేనే అనగానే నేను అట్టర్ షాక్ లో ఉన్నా. లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఫస్ట్ డేనే లైక్ వెళ్ళిపోతానా, అన్లిమిటెడ్ కాబట్టి ఏదైనా ట్విస్ట్ అవ్వచ్చు, అన్లిమిటెడ్ కంటెస్టెంట్స్ ని పంపిస్తారేమో, మాక్సిమం కంటెస్టెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలని ట్రై చేస్తున్నారేమో అని చెప్పి డన్ అనుకొని పాట పాడండి అనగానే ఇంకా నాకు శివుడు పాట వచ్చేసింది, పాడేశాను. అదే కాకుండా నీ ఫస్ట్ స్టెప్ అంటే అదే రోజు నువ్వు ఎమోషనల్ అయిపోవడం, లైక్ నీ గురించి అంతా చెప్పేసుకోవడం,
ఇదంతా ఎందుకు జరిగింది? లోపలికి వెళ్ళంగానే ఎవ్రీవన్ నీ పాస్ట్ చెప్పు, నువ్వు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు అని అందరు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. నేను షో లోపలికి వెళ్ళింది కంటెస్టెంట్స్, సో నేను జనరల్ గా నాకు ట్రస్ట్ అంత త్వరగా రాదు ఏ పర్సన్ మీదైనా. ఎవరైనా కలిసే కూడా ఫోన్ అక్కడ పెట్టి ఫస్ట్ అంటే నేను, సో అంత ట్రస్ట్ ఇష్యూస్ లేని పర్సన్ అండి నేను. లైక్ ఐ డోంట్ ట్రస్ట్, సో అంత ఈజీగా నేను ఎవరిని, అలాంటిది గేమ్ లో అంటే ఇంకా అసలుకే నమ్మలేము. నేను చెప్పినవి నా మీదకి ఏమైనా రివర్స్ అవుతాయేమో, అవే యూజ్ చేస్తారేమో నాకు భయం నాలో ఉండే, నాలో ఇన్సెక్యూరిటీ ఉండే. సో ఫస్ట్ అర్థం చేసుకుందాం మనిషిని, ఎవరైతే క్లోజ్ అయ్యారో వాళ్ళు అడిగినప్పుడు చెప్దాంలే, అప్పుడు చెప్దాము, ఇప్పుడు అవసరం లేదు అనుకున్నా. సో నేను అదే చెప్పాను, నాట్ నవ్ అండి, లైక్ తర్వాత చెప్తానండి. బట్ అంతకు ముందే ఇది చెప్పిన తర్వాత అందరూ ఓట్ చేసేటప్పుడు మేమందరం చెప్పేసాము, నువ్వు ఇంకా ఓపెన్ అప్ అవ్వాలి, ఇంకా ఎవరితో కలవాలి, పాయింట్స్ పెట్టడం కానీ, లేకపోతే ఇంకా అందరు కలిసి అందరు మాట్లాడేసుకున్నారు. కానీ నేను చాలా స్లోగా మాట్లాడే టైం. సో నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ, 2-3 ఉంటారు అంతే. సో స్లోగా ఓపెన్ చేసి వాళ్ళు ఏం చేశారు, నువ్వు తక్కువ ఓపెన్ అప్ అయ్యావు అండ్ తక్కువ మాట్లాడావు, నీ గురించి ఏం చెప్పలేదు అని చెప్పి స్ట్రేట్ అవే వేసేసారు. వేసేయంగానే ఇంకా నేను ఏం చెప్పలేదు, నేను తెలియకుండానే మీరు చేయడం దట్ ఈస్ రాంగ్, సో యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మీ. నేను అనుకున్నా ఐఎమ్ వాకింగ్ అవుట్ ఆఫ్ ది షో, సో వాళ్ళకి చెప్పాలి దట్ ఇంకా నేను తెలియలేదు, మీకు తెలుసుంటే కనుక మీరు నన్ను ఉంచేవాళ్ళు, నేను ఏ సిచ్యువేషన్ లో వచ్చానని తెలియదు కాబట్టి నేను చెప్తున్నా, అందుకని వెళ్తున్నా అని చెప్పి నేను అన్నా. అది కాస్త ప్రొలాంగ్ అయితే స్ట్రెస్. అంటే నేను నార్మల్ గా జనాలు నేను పొగిడినా లేకపోతే తిట్టినా దేనికైనా ఒకటే రియాక్షన్. పెద్ద కొంతమంది ఇప్పుడు నన్ను పొగిడారు అనుకో, అవునా థ్యాంక్ యూ అని అంటాం, లేకపోతే తిట్టారు అనుకో అని అందిస్తాం. రెండింటికి ఒకే టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మనకంటే ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలీదు అని చెప్పి హౌస్ మేట్స్ మైండ్ సెట్. కొన్నిసార్లు నేను ఏదైనా మంచి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యాను అనుకో, దాన్ని కూడా ఒక నెగిటివ్ పాయింట్ గా తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉండే నాకు హౌస్ లో. కొన్నిసార్లు నాకు రియాక్ట్ అవ్వాలంటే కూడా భయం వేసేది. ఏదైనా మా ఇంట్లో ఇది ఇప్పుడు తబిక్కిన ఏదైనా గ్లాస్ కింద పడినా కూడా అని చెప్పే టైప్ నేను. లైక్ ఐ గివ్ లైక్ నా ఎక్స్ప్రెసివ్ గా వెళ్ళిపోతుంటాను అది. అండ్ కళ్ళు కూడా పెద్ద బాతుగుడ్లు అయ్యేసరికి కొంచెం ఉన్నా కూడా చాలా వైడ్ గా వస్తుంది అది. అండ్ ఇన్ని అవుతున్నప్పుడు ఇంకా నేను కొంచెం నార్మల్ అవ్వాలి, నా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి కంట్రోల్ చేస్తున్న ప్రాసెస్ లో ఏది ఎలా రియాక్ట్ అవుతానో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది వాళ్ళు క్యాచ్ చేసేవాళ్ళు కాదు. అండ్ సమ్ టైమ్స్ ఏది మాట్లాడినా తప్పైపోయేది. అలాంటి టైంలో కూడా ఇంకా సైలెంట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉండేవి. నా వైఫ్ నాకు కావాలి, నా పాప నాకు కావాలి అని చెప్పిన నువ్వు లైక్ నాకు ఈ షో నా వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి బయటకు రావడానికి రీజన్? నేను షో లోపలికి వెళ్ళే టైంలో లిటరల్లీ నా స్టేట్ ఆఫ్ మైండ్ అదే ఉండే. లైక్ మంచిగా నేను సంపాదించుకోవాలి, నాకంటూ నేను రెస్పెక్ట్ తెచ్చుకోవాలి. ఎవరికైనా ఏ హ్యూమన్ కైనా ఎర్నింగ్ ఈజ్ ద బిగ్ ఫ్యాక్టర్. ఎర్న్ చేస్తే మన రెస్పెక్ట్, ఫస్ట్ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కంటే మన మీద మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చింది అనుకో, మన బతికే కాదు లైఫ్ లో ఎక్కడైనా మనం ఉండొచ్చు అన్న కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా పక్కన వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా ఎంత చెడుగా మాట్లాడినా కూడా తీసుకునే శక్తి మన దగ్గర వస్తుంది. సో దట్ వాజ్ మై మెయిన్ ఫ్యాక్టర్. ఐ వాంటెడ్ టు ఎర్న్ అండ్ ఈ రెస్పెక్ట్ నేను తెచ్చుకుంటే కనుక వాళ్ళు ఏం చెప్పినా కూడా, కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ నార్మల్ గా చెప్పినా కూడా నేను తీసుకునేవాడిని కాదు. నేను సంపాదించట్లే కాబట్టే మీరు ఇట్లా అంటున్నారు అన్న మైండ్ లో నేను ఉండేవాడిని. నేను ఉన్న సిచ్యువేషన్ అలాంటిది అండ్ ఐ రియాక్టెడ్ దట్ వే. సో ఆ స్టేజ్ లో నేను షో లోపలికి అడుగు పెట్టిన తర్వాత మెల్లమెల్లగా నేను ఆడుతూ వెళ్ళా. గివ్ అప్ అయిపోయింది బాడీ. లైక్ ఫస్ట్ వీక్ లో ఉన్నంత ఎనర్జీ నాది బాడీ గుంజట్లేదు. ఫిజికల్ టాస్క్ ఆడలేకపోతున్నాను. ఫస్ట్ ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు దూకేవాడిని, నేనే ఆడాలి, నేను ఆడాల్సిందే అని చెప్పి. తర్వాత అనిపించింది కసున్న వాళ్ళు చాలా మంది ఆడుతున్నారు కానీ నాకు అవ్వట్లేదు. ఇంకా ఉట్టిగా ఖాళీగా కూర్చొని నా బీన్ బ్యాగ్ లో కూర్చొని ఏదో టైం పాస్ చేయడం నాకు ఇష్టం లేకుండే. అండ్ దెన్ దట్ ఈస్ నాట్ రైట్. గివ్ అప్ ఇచ్చినట్టే ఉంది కదా నీ గేమ్ ని. అంటే లైక్ ఇప్పుడు నేను విన్నర్ అవ్వాలి, నాకు వీళ్ళు ఫ్యామిలీ, ఇప్పుడు మీ ఫ్యామిలీ నీ దగ్గరికి రావాలన్నా కూడా నీ ఫ్యామిలీకి కూడా నువ్వు గివ్ అప్ ఇచ్చినట్టే కదా? కాదు, గివ్ అప్ ఇచ్చేది ఎప్పుడు అంటే కనుక నేను ఇంకా నేను మనిషిగా నేను ఊడిపోయాను అన్నప్పుడు, మనిషిగా నేను గెలిచాను, నేను నాలో ఉన్న చేంజెస్, నాలో తప్పుల్ని నేను యాక్సెప్ట్ చేసుకోగలిగాను. అండ్ ఎలా ఉండాలి లైఫ్, లైక్ మన ఒక హ్యూమన్ గా మన థాట్ ప్రాసెస్ ఎలా రన్ అవ్వాలనేది నేను చాలా నేర్చుకోగలిగా. సో అది నేను నేర్చుకోకుండా నేను ఇంతే అని చెప్పుంటే కనుక అది గివ్ అప్. బట్ దట్ ఈస్ నాట్ ఎ గివ్ అప్ ఫర్ మీ. అండ్ నా బాడీని, ఆరోగ్యం లాంగ్ టర్మ్ లో చూసుకున్నా.
ఫ్యూచర్ లో నేను వర్క్ చేయాలి అండ్ ఫ్యామిలీకి నేను స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలంటే కనుక ఇక్కడ కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని లేకపోతే ఏదైనా హెల్త్ సిక్కే బయటికి వెళ్తే కనుక లైఫ్ టైం నేను గివ్ అప్ ఇచ్చిన అయితే సో సమ్ టైమ్స్ తగ్గడం కూడా కరెక్ట్ అనిపించింది సో అందుకే అంత ఆలోచించలేదు బట్ ఎస్ సో లాంగ్ టర్మ్ చూసుకున్నాను. ఇంకో కొన్ని వారాల్లో ఫ్యామిలీ వీక్ అనేది ఒకటి ఉంది. అవును, లైక్ ఫ్యామిలీస్ హౌస్ లోకి వచ్చి మళ్ళీ నేను చూసే వీక్ ఏమో మీ వైఫ్ ఏమి హౌస్ లోకి నీ గురించి రావచ్చేమో, ఎందుకంటే ఇంకొక నెక్స్ట్ వీక్ లోనే తన ఇక్కడికి ఇండియా రాబోతుంది. అవును అవునా? అవును. అంటే ఎందుకు నా గురించి ఎవరు రారు అనే భయమా కాదు, లేకపోతే ఫ్యామిలీస్ వస్తే ఏమవుతుందో నేను తీసుకోలేనన్న భయమా, ఏంటి ఏమైనా భయపడినట్టు అనే ఒక ఆడియన్ పాయింట్, దాన్ని మీరు ఏం చెప్తారు? నో ప్రియా దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చేసరికి నేను ఓకే డన్, నాలో చేంజెస్ తను చూసింది, నేను చేసిన తప్పులు తను ఒప్పుకుంది, లైక్ నేను తప్పులు చేశాను అని నేను ఒప్పుకున్నా, లైక్ అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నేను నాదే తప్ప అని ఒప్పుకొని నేను తనని నా చేంజెస్ అంటే నా మూడ్ స్వింగ్స్ ని కానీ లేకపోతే నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం కానీ ఇవన్నీ తను అబ్జర్వ్ చేసింది. సో తనంతా అబ్జర్వ్ చేసి ఓకే డన్ మనిషి మారాడు అని చెప్పి తను నాకు ఆ లవ్ లెటర్ పంపించేసరికి ఓకే నా ఫ్యామిలీ నాకు వచ్చింది అనే హ్యాపీనెస్, it was top of the world and I'm happy that నాకు మళ్ళీ నన్ను నేను చేంజ్ చేసుకొని నా ఫ్యామిలీకి నేను దగ్గర అయ్యానన్న హ్యాపీనెస్ నాకు ఉండే. సో ఇంకా ఎక్కువ ఉండే యాక్చువల్ గా ప్రియాని లోపల తీసుకురావాలి, పాప లోపల. హరితేజ గారితో కూడా నేను ఎవ్రీడే అనేవాళ్ళం, తనకు కూడా ఒక పాప ఉండే కదా, ఎవ్రీడే నైట్ మా మంచి కన్వర్సేషన్ ఎలా ఉందంటే మీ పాప నా పాప ఇద్దరం లోపలికి వస్తారు, మన ఫ్యామిలీస్ వస్తాయి, చాలా బాగుంటది. ఎవ్రీడే ఐ యూజ్ టు డ్రీమ్ ఇట్ అండ్ నన్ను ఇన్ఫాక్ట్ 2 weeks పుష్ చేసింది కూడా ఆ ఎనర్జీ. పాప లోపలికి వస్తుంది, ప్రియా లోపలికి వస్తుంది, ఐ వాంటెడ్ టు హగ్ హర్ అండ్ ఇవన్నీ ఉండే నా బ్రెయిన్ లో. బట్ ఎనర్జీ లేదు, ఇంకా బొక్కలు కాళ్ళు చేతులు ఎరుకొట్టుకుని ఒక ఫ్రాక్చర్ చేసుకొని వచ్చాను ప్రియా అనే కంటే కూడా తన దగ్గరికి వెళ్ళి నేను కూడా మైండ్ గేమ్ ఆడొచ్చు హౌస్ లో. మైండ్ గేమ్ ఒక్కటే కాదండి, కసి ఉన్న వాళ్ళు ఇంకా చాలా ఆడుతున్నారు అక్కడ. అండ్ ఏదో బ్రెయిన్ గేమ్ ఆడుకుంటూ టైం పాస్ చేయడం నాకు ఇష్టం లేకుండే. ఏది ఇచ్చినా 100% ఇద్దామనే నా మైండ్ ఎప్పుడైనా ఉంటది. లైక్ మార్నింగ్ లేచినప్పటి నుంచి సాంగ్ దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఎవ్రీవేర్ నేను నా 100% ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సమ్వేర్ అరౌండ్ నా 100% అక్కడ నేను ఇవ్వట్లేదు, 80% ఇస్తున్నాను అంటే కనుక నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో నాకు నేను నచ్చినప్పుడు ఆ గేమ్ లో ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రెసెంట్ బయట మణికంఠ వాడిన ఫ్యామిలీ టాపిక్ సింపతి అనేది ఒకటి పోర్ట్రే. మీరు మాట్లాడిన మాటలకి లైక్ మీరు చేసిన సింపతి పాయింట్ ఏదైతే ఉందో అది లైక్ సింపతి అని అనొచ్చు ఆ వర్డ్, అది ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. మీరు ఈ వారం కూడా మీరు సేవ్ అవ్వడం గ్రీన్ వచ్చిందంటే ఒక ఆడియన్స్ మిమ్మల్ని కనెక్ట్ అయ్యారు. కానీ ప్రెసెంట్ ఉన్న యూత్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారో తెలుసా? ఇలాంటి పర్సనాలిటీ ఒక పర్సన్ ని నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకు ఫ్యామిలీ, ఒక్కొక్కసారి ఫ్యామిలీ అంటారు, ఒక్కొక్కసారి అమ్మాయిలతో అందరితో మాట్లాడుతుంటాడు, లైక్ ఫ్లర్టింగ్ అవన్నీ చేస్తూ ఉంటాడు, ఇలా అంటారు కదా. అదే 2 difference అంటే ఎలా అయింది అంటే ఏది మనకంట దిస్ ఇస్ మీ, నేను నాలాగానే నేనున్నా. నాకు ఎమోషన్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళని వెళ్ళి ప్యాంపర్ చేస్తాను, నాకు కోపం వచ్చినప్పుడు నేను అరుస్తాను, నాకు నవ్విపించాలన్నప్పుడు నేను నవ్విస్తాను, సరదాగా ఆట పట్టించాలన్నప్పుడు ఆట పట్టిస్తాను. సో అది ఎలా తీసుకుంటే అలా. బట్ నేను ఎక్కడ ఏదో చేయాలని అయితే కాదు, ఇట్ వాస్ జస్ట్ మీ అండ్ ఐ లవ్ మై ఫ్యామిలీ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఇంత స్టేజ్ లో కూడా నేను ప్రియా అన్నది కూడా అందుకే, బికాజ్ నా మిస్టేక్ ఉండే, నేను తనని అర్థం చేసుకోలేకపోయా. అండ్ ఈ షోలోకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది, లైక్ నన్ను నేను ఎలా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే నా చుట్టూ ఉన్న ప్రపంచంలో 2-3 ఉండేవాళ్ళు, 2-3 నేను రాంగ్ అన్నప్పుడు ఏంటి నేను ఇంత చెప్తున్నా అర్థం కాదేంటి వీళ్ళకి అని. నేను ఎక్కడ మిస్టేక్ చేసేవాడిని అంటే ఓవర్ ఎక్స్ప్రెసివ్ గా ఉండేవాడిని, లైక్ ఓవర్ ప్యాంపరింగ్, ఓవర్ ఉండే. దెన్ ఐ గాట్ టు నో లైక్ నో, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే ద హ్యూమన్ షుడ్ డీల్ హిస్ లైఫ్ అండ్ కంట్రోల్ చేయడం నేర్చుకున్నా. అండ్ ఈ ఫ్లట్టింగ్ ఇదంతా అంటారా, ఐ లవ్ లైక్ మంచిగా అందరూ స్మైల్ చేస్తూ ఆట పట్టించడము, చిడాయించడం నాకు చాలా ఇష్టం. అది నిజ జీవితంలో కూడా అంతే, మా వైఫ్ వాళ్ళ సిస్టర్స్ ని కానీ లేకపోతే మా సిస్టర్ అందరిని ఆట పట్టిస్తూ ఉంటాను నేను. దట్ ఈస్ మీ. మీకు మీ వైఫ్ కి గొడవలు ఎప్పుడే కాలేదండి. నేను యుఎస్కి వెళ్ళిన తర్వాత జాబ్ చేయొచ్చు అనుకున్నా, బట్ నా వీసా లేట్ అయిపోయింది. 6 months అయింది, 1 year అయింది, 1.5 years అయింది, 2 years అయింది. పాప కూడా పుట్టేసింది. పాప పుట్టక ముందు వీసా రాకుండా ఇంట్లో ఉండడం వేరు, బట్ పాప పుట్టిన తర్వాత కూడా వీసా రాలేదు నాకు. ఇంకా రాకపోయేసరికి తనని నేను ప్రెషర్ చేసేవాడిని ఎవ్రీ టైం, లైక్ వీసా ఇప్పుడు. యుఎస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ప్రెషర్ ఏంటి అన్నది. తన చేతుల్లో ఏం లేదు, అంతా ఎంబసీ ప్రాసెసింగ్ అనేది టైం పడుతుంది, ఈఏడి రావాలి, పర్మ్, లేబర్ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండేది. తను ఇంకా పాప ఒక పక్కన, తన ఆఫీస్ వర్క్ ఒక పక్కన, మళ్ళీ నేను సైడ్ నుంచి నా వీసా ఇది అని చెప్పి నా టాంట్రమ్స్.
తను ఇవన్నీ చూసింది. తను అంది బెటర్ డూ వన్ థింగ్, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు వర్క్ చేయకుండా. 2 years ఇంట్లో ఉండడం మామూలు మాట కాదు. సొసైటీ నుంచి చాలా మాటలు, ఏంటి ఇంట్లో ఉంటున్నావు అని చెప్పి వాళ్ళకి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేది కాదు. సో ఇంకా తనంది ఒక పని చేయి, నువ్వు ఇండియాకి వెళ్ళి నీ వర్క్ నువ్వు చేసుకో, నీ వీసా వచ్చినప్పుడు నేను పిలుస్తాను, యూ గో బ్యాక్ టు ఇండియా అన్న. ఇండియాకి వచ్చేసాను నేను. ఇంకా ఇండియాకి వచ్చిన తర్వాత తను పాప వర్క్లో తను బిజీగా ఉండేది, నేను ఇక్కడ ఇండస్ట్రీ చుట్టూ తిరగడం. ఒక గ్యాప్ అనేది వచ్చేసింది మా మధ్య, లైక్ స్పేస్, టైమ్ జోన్స్ డిఫరెన్స్. తన ఎప్పుడు టాపిక్ వచ్చినా కూడా కాల్ మాట్లాడి ఒక 10 నిమిషాలు మాట్లాడిన వెంటనే నా వీసా వచ్చిందా అనేవాడిని. తనకు అది ఇరిటేషన్ వచ్చేది, చిరాకు వచ్చేది. ఏంటి ప్రేమగా మాట్లాడదాం, ఒక 10 minutes కాల్ చేసినా కూడా వెంటనే మళ్ళీ 11th minute వీసా వచ్చిందా అని అనేవాడిని. తనకి ఇంకా ఏ అవ్వట్లేదు అని చెప్పి తను ఇంకా స్పేస్ ఇవ్వడం మొదలెట్టేసింది. ఆ స్పేస్ 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 ఇంత స్పేస్ లోకి తీసుకొచ్చింది మా స్పేస్. ఇప్పటికి ఒక 9 months దాటిపోయింది. మీరు కలిసి మాట్లాడారు? ఎస్, మాట్లాడేవాళ్ళం, ఎవ్రీడే కూడా మాట్లాడేవాళ్ళం. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే పాప లేచిందా, పాప ఏం చేస్తుంది, నీ ఆఫీస్ వర్క్ ఎట్లా రన్ అవుతుంది, ఇవన్నీ అయ్యేది. మంచిగా ఒక 1/2 hour మాట్లాడుకోగానే మళ్ళీ నేను వీసా అనేవాడిని, మళ్ళీ మొదలెట్టావా నాన్న అనేది, మళ్ళీ కాల్ కట్ అయ్యేది. ఇట్లానే అయ్యేది మా ఇద్దరి మధ్య కన్వర్సేషన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మా మధ్య ఇంకే గొడవలు లేవు, ఇది ఒక్కటే ఉండేది. సో నాకు ఈ షో వచ్చిన తర్వాత నాకు అనిపించింది, లైక్ ఇక్కడ నేను ఎర్న్ చేశాను అనుకో ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ వచ్చేస్తుంది, సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. నేను ఎర్న్ చేస్తాను, పాప మీద నాకు కూడా మంచి కంట్రోల్ ఉంటుంది, లైక్ పాపకి నేను కూడా స్కూల్ ఫీజులు కట్టడము, పాపకు అన్ని చేయడము, ఈ హోప్ తో నేను లోపలికి ఎంటర్ అయ్యా. సో గేమ్ పరంగా, హౌస్ లో ఉన్న పరంగా సొసైటీ ఇలా చేస్తుంది. ఇప్పుడు మీకు ఆ సొసైటీ నుంచి ఆ రెస్పెక్ట్ వచ్చింది, అదంతా ఉందని అనుకుంటున్నారా? మంచి పేరు వచ్చిందని అనుకుంటున్నారా? పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉంటుందో, సో ఎవ్రీ చోట ఇవన్నీ ఉంటాయి. నా గేమ్లో ఇది అర్థమైంది, ప్రతి సైడ్ మనం ఫేస్ చేయాలి. అండ్ నేను ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు, ట్రోల్స్ అయితే అయ్యాయని తెలిసింది. అండ్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది నన్ను పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం కూడా చూసా. సో 2 చూసా, ఏదైనా దేవుడి దయ, అండ్ నేను ఇక్కడ ఉన్నాను, నా మార్క్ నేను చూపించుకుంటూ వెళ్తాను, అండ్ నేను హ్యాపీగా ఉండగలుగుతాను. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అన్నట్టు ఐఎమ్ హ్యాపీ. బయట మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారనేసి కంటెస్టెంట్లు మిమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు మీ ఆన్సర్, నా ప్లాన్స్ నాకు ఉన్నాయి, మీరు చూస్తారుగా అని అన్నారంట. అది నిజమేనా? అది బట్టలు పంపించడం విషయం మీద నేనన్నా 4 weeks వరకే నేను బట్టలు స్టిచ్ చేయించుకున్నాను. లైక్ ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మా వాళ్ళు 2 వారాలే ఉంటారు, ఎందుకంటే నా మైండ్ సెట్ నేను త్వరగా మనుషులతో కలవను, ఊరికి బర్స్ట్ అయిపోతూ ఉంటాను, అన్ని ఓవర్ పీక్ లో ఉంటాయి అవన్నీ. సో ఖచ్చితంగా 2 weeks వచ్చేస్తాడు, వీడేదో ఆటకైతనంగా లోపలికి వెళ్తున్నాడు, వచ్చేస్తాడు అనే ఫీలింగ్ లో ఉంది. సో అందుకని బట్టలు తెప్పించుకుందాం అన్నప్పుడు 4 weeks మాత్రమే అడిగారు. అడిగిన తర్వాత బట్టలు నీకు ఎట్లా చేస్తారంటే నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు, అండ్ మేబీ ఆ పాయింట్ మీద వచ్చి ఉంటుంది ఆ టాపిక్. అంటే బయటకి అది ఎలాగొచ్చిందంటే, ఓకే మణికంఠ మంచి పిఆర్ ని, మంచి బయట ఏమేమి కావాలి గేమ్ ప్లాన్ మొత్తం సెట్ చేసుకుని వచ్చాడు, దాని పరంగా వెళ్తున్నాడు అని చెప్పి. అంత సీన్ లేదండి. నా రూమ్ లో కూడా చూస్తే డేస్ కౌంట్ చేసుకుంటూ క్రాస్ అని ఇంటూ July 18th అనుకుంటా నేను US ఫ్లైట్ ఎక్కాల్సింది. ఆ టైంలో బిగ్ బాస్ నుంచి నేను అడిగా, నేను సెలెక్టెడా లేదా అంటే నాకు ఒకటే చెప్పారు, నువ్వు ఒకవేళ ఫస్ట్ వరకు వెయిట్ చేయి, ఫస్ట్ వరకు నీకు కాల్ వస్తే కనుక నువ్వు షో లోపల ఉంటావు, రాలేదంటే కనుక నువ్వు ఆడియన్స్ గా కూర్చొని చూస్తూ ఉంటావు, నీకు ఒక రియాలిటీ చెక్ ఉంటుంది, వెయిట్ చేయన్న. ట్యాంక్ బండ్ రోడ్ మీద ఉన్నా నేను, ట్యాంక్ బండ్ ఆటోలో వస్తున్నా, ఆలోచించాను. నేను ఆలోచించి ప్రియాకి వెంటనే నేను కాల్ చేసి చెప్పాను, ప్రియా నాకు టికెట్స్ వద్దు, క్యాన్సిల్ చేసేసుకో, మీరు వెళ్ళిపోండి, నేను ఉంటా అని చెప్పి రిస్క్తో నేను ఇండియాలో ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరికి నా దగ్గర ఒక ఫిష్ అక్వేరియం ఉండేది, అక్వేరియం అంతా ఇచ్చేసాను నా ఫ్రెండ్స్ కి, మీరు చూసుకోండి, నేను యూఎస్కి వెళ్ళిపోతున్నాను. 45 days నేను ఎవరికి కాల్ కూడా చేయలేదు, మా ఫ్రెండ్స్ కి కూడా చేయలేదు. నేను నిన్న కూడా మొత్తుకున్నారు. కరెక్ట్ గా 2 days ముందు వెళ్లే ముందు ఫోన్ చేసి ఇట్లా అయింది అనగానే ఆన్ స్పాట్ అప్పటికప్పుడు నాకు బట్టలు తెప్పించి వాళ్ళతో మాట్లాడి డిజైనర్ తో మాట్లాడి ఆ బట్టలు తీసుకొచ్చి సెట్ చేసి అప్పటికప్పుడు నేను లోపలికి చూసాను. నా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కటే చెప్పారు, మేమున్నాం సపోర్ట్ గా, నువ్వు ఆడేసిరా, వారం ఉన్నా పర్లేదు, 2 వారాలు ఉన్నా పర్లేదు, నేను మీకు సపోర్ట్ ఉన్నామని చెప్పి ఆ మాట అన్నారు. సో అదే నేను చెప్పాను. సో ఈ వేలో వెళ్ళింది. ఓకే, లాస్ట్ సీజన్ లో రైతు సెంటిమెంట్, సీజన్ 8 లో ఫ్యామిలీ వైఫ్ పాప సెంటిమెంట్, ఇది వర్కౌట్ అవ్వలే, అది బ్లాక్ బస్టర్. ఈ స్టేట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? సింపతి? నో. ఒకవేళ అంతే అయితే కనుక నేను ఈ రోజు మీ ముందు ఎలిమినేట్ అయ్యి ఉండేవాడిని కాదు, లైక్ సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకొని రాకుండా ఉండేవాడిని కాదు, టాప్ మంచిగా ఫైనల్ వరకు ఉండి ఆడుకుంటూ వచ్చేవాడిని. బట్
బై డిఫాల్ట్ నేను ఎక్స్ప్రెసివ్ పర్సనాలిటీ అండ్ అక్కడ షో లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఆడే వచ్చారు, ఎమోషన్స్ పిక్చర్ లెవెల్లో పీక్స్ లో వెళ్తాయి. అండ్ స్ట్రేంజర్స్ వచ్చి మనని ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు 1 కాదు 2 కాదు 13 కంటెస్టెంట్స్ నేను 13 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో అడుగుతుంటారు. కొన్నిసార్లు బాత్రూమ్ లో మనం పడుకొని ఉంటాము, అప్పుడు ఆ సోఫా దగ్గర పడుకొని ఉన్నప్పుడు ఏంటి చెప్పు నాకు తెలుసుకోవాలని ఉందని ఒకళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పకుండా అయితే ఉండలేము. చెప్పలేమంటే నువ్వు చెప్పట్లేదు, నువ్వేంటో తెలియకుండా నేను ఎట్లా ఆడతాను నీతో గేమ్ అని వాళ్ళే అంటారు. చెప్తే గనక బయటకేమో ఇన్నిసార్లు ప్లే చేస్తున్నామా అన్నట్టు వస్తుంది. వెనక గొయ్యి ముందు నుయ్యి అన్నట్టు ఉండేది నా పొజిషన్. సో నేను అప్పటికే అనేవాడిని ఇప్పుడు కాలే తర్వాత చెప్తాను అనేవాడిని, లేదు చెప్పు అనేవాళ్ళు, మళ్ళీ చెప్పేవాడిని. సో అది అన్నిసార్లు చెప్పేసరికి అది సింపతిగా వచ్చేది. అండ్ వన్స్ టేస్టీ తేజ గారు అన్నిసార్లు ఏడవకు, నువ్వు ఏడిస్తే కరెక్ట్ గా లేదు అంటే తర్వాత నాకు సార్ కూడా నువ్వు ఏడు పాపుకోని ఓకే ఇన్ని కరెక్ట్ చేసుకుని నా ఏడుపుని కూడా ఆపేసుకుందామని చెప్పి, అంటే పూర్తిగా ఆగిపోలేదు, కొంచెం వస్తే నవ్వినప్పుడు బాగుంటేనబ్బా. ప్రోమోలో వేసారు, నీ నవ్వు ఒక ప్రోమో వచ్చింది అనమాట. అంటే అన్ని రోజులే నీ ఏడ్చి 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 చూసి సడన్ గా నేను నవ్వుతున్న ప్రోమో చూసి చాలా మంచిగా అనిపించింది. అది ఎంత బాగుంది కదా, బాగా నవ్వుతావు, బాగా నవ్విస్తా కూడా. వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చి మీరు బాగా పాపులర్ అయ్యారు అని చెప్పి అని అనడం జరిగింది. అంటే పాజిటివ్ గా అనుకున్నావా నెగిటివ్ గా అయ్యాను అనుకున్నావా? అంత దూరం పాపులర్ గా అయ్యావో అట్లేమనలే, బట్ నీకంటూ అర్థం చేసుకునే జనాలు ఉన్నారని మాట అన్నప్పుడు నాకు అప్పటికే అర్థం అయిపోయింది. 2వ వారానికి నన్ను అర్థం చేసుకొని ఫస్ట్ వీక్ నేను ఎలిమినేట్ అయిపోతాను అనుకున్నాను శివ గారు. సేవ్ అయిన తర్వాత ఓకే నేను ఇప్పుడు ఇంకా మార్చుకోవాలి, ఆడియన్స్ నన్ను కొంచెమైనా అర్థం చేసుకున్నారు ఓకే అని. 2వ వారం సేవ్ అయ్యేసరికి నాకు అర్థమైంది ఓకే కోపం వచ్చినా ఏదొచ్చినా నేను దాచుకోకుండా చూపిస్తే కనుక వాళ్ళు నన్ను కరెక్ట్ చేస్తారు. వీకెండ్స్ లో మనకి నాకు సార్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆడియన్స్ నుంచి వచ్చే మాట కాబట్టి అది కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళి నేను ఓపెన్ గా వెళ్తుంటే కోపం వచ్చినా తప్పు మాట్లాడినా కూడా వాళ్ళు కరెక్ట్ చేయడానికి ఉన్నారు. మహా అయితే నేను గేమ్ నుంచి బయటికి తీసేస్తారు, పర్లేదు బట్ అట్లీస్ట్ ఒక హ్యూమన్ గా నేను ఎదగలుగుతా కదా అనుకున్నా. అలానే నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చా. అండ్ పాజిటివ్ అదే లైక్ ఏదైతే ఇది అన్నారో ఇది అన్న తర్వాత ఇంకొక సింపతి డ్రామా లైక్ నేను నా అంతలో నేను వెళ్ళిపోతా అంటే ఎలాగో టీం పంపించారు కదా మనం వెళ్ళిపోతా అంటే అన్న ఇది పెట్టుకొని ఇది ఒక డ్రామా ఆడదాం అని అనుకున్నా. బట్ అది ఫెయిల్ అయ్యి బయటకు వచ్చేసావు అనేది ఒక స్టేట్మెంట్ ఉంది, దానికి ఆన్సర్ ఏంటి? లేదు నేను మండే ట్యూస్డే వరకు నేను పుష్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా ట్యూస్డే అయ్యేసరికి నాకు అవ్వలే. టాస్క్ లా జరుగుతున్నాయి అక్కడ, నా బాడీ గుంజేస్తుంది లైక్ ఇంటర్నల్ గా మీకు చెప్పినట్టు ఆఫ్ ది స్క్రీన్. సో ఇది అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. జనాలేమో ఓట్ చేస్తారేమో, వాళ్ళంత కష్టపడి ఓట్ చేసిన తర్వాత నేను బయటికి రావడం కరెక్ట్ కాదని చెప్పి నేను ముందస్తుగానే చెప్పేసా, డోంట్ డూ దట్, మీరు ఓట్ చేయకండి, నాకు వేరే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్ చేసేసిండి అని చెప్పి నేను ముందటి నుంచి అడగడం మొదలెట్టాను. మరి గంగవ్వతో మాట్లాడుతున్నప్పుడు అదేంటి లేదు నేను వెళ్ళను నేను ఉంటాను. మండే వరకు నేను ట్రైడ్ అండి, ఇంకా ట్రై చేద్దాం ఏదైనా జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ హాయిగా నవ్వించుకుంటూ తిరుగుదామని ట్రై చేస్తున్నా. కానీ మండే ఈవినింగ్ కల్లా నాకు అర్థమైంది ఏంటంటే నేను జోకులు వేస్తూ చేస్తుంటే కూడా అదేదో నేను వీళ్ళకి క్లాన్ కి అగేన్స్ట్ గా వెళ్తున్నాను అనుకుంటున్నారు, అదేదో మళ్ళీ ఇంకో స్ట్రాటజీ ప్లే చేస్తున్నాను. స్ట్రాటజీ కాదు, నా బుర్రలో ఏది ఉందో అదే నేను చేస్తున్నాను అంతే అని చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఉన్న గేమ్ ప్రకారం వాళ్ళు అలానే ఆలోచిస్తారు. సో ఇంకా ఇది అవ్వని పని, ససేమిరా అవ్వని పని ఇది. కామ్ గా ఉండలేను, కామ్ గా ఉంటే కనుక నేను కాని పర్సనాలిటీగా నేను అవుతాను. ఐఎమ్ నాట్ ఏ కామ్ పర్సనాలిటీ. నా మీదకి ఒకళ్ళు వాయిస్ రైజ్ చేస్తే నేను ఊరుకోను, దట్ ఈస్ నాట్ మీ. సో అలా అని చెప్పి నాకు కాంతి నేను ప్రొజెక్ట్ చేసుకుంటే నేను కూర్చోలేను లోపల. సో ఐ టుక్ మై స్టాండ్ అంతే. వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చాక, హౌస్ లోకి వచ్చాక మణికంఠలో యాటిట్యూడ్, ఎవరిని దేకపోవడం, లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపించింది. లైక్ ఇంకా అంటే వాళ్ళు నీకు ఏదైతే అది ఇచ్చారో చూడు, నీకు ఇందాక అన్నారు కదా నీకంటూ ఒక ఆడియన్స్ ఉన్నారని చెప్పి ఒకటి ఇది ఇచ్చారో, దాని తర్వాత మణికంఠలో కొన్ని చేంజెస్ అయితే చూసాం, అవి వచ్చాయా? నువ్వు ఫీల్ అవుతున్నావు? లేదు, నాకు అలా ఒక కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేది ఉంటే కనుక 2వ వారం నేను సేవ్ అయినప్పుడే వచ్చేది. అప్పుడు రాలేనప్పుడు 5th వీక్ ఎలా వస్తుంది? అండ్ నేను 5th వీక్ ఎలిమినేట్ అవుతానని కూడా నేను అనుకున్నాను, ఎందుకంటే నైనికా నా ముందు ఉండే అండ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ తను. సో అప్పుడు కూడా నేను ఓవర్ కాన్ఫిడెంట్ గా నేను ఈ రోజు లేను. ఆ వీకెండ్ నాగార్జున గారు కూడా అడిగారు, నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ నేను సైలెంట్ గానే ఉంటాను సార్ అని అన్న. నాకు మూడ్ కి నాకు ఎలా ఉండాలనిపిస్తే నేను అలానే ఉంటా, కానీ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అంత సీన్ అయితే నాకు లేదు. విగ్గు తీయడు స్టార్టింగ్ పాట ఘోరాది ఘోరంగా 2 స్టేట్స్ ని 2 స్టేట్స్ ని ఏదైతే ఉందో అదొక ఫుల్ హళ్ళెత్తిచ్చింది. మేము ఇచ్చారు. 2 ఏదైతే విగ్గు తీసారో 2
షాక్ అయిపోయారు ఫస్ట్. బుర్ర పోయింది, ఏం జరిగింది అన్నట్టు. విగ్ తీయడం ఏంటరా అంటే నిన్ను ఒకళ్ళు కొంతమంది నిన్ను ఊహించుకున్నారు, నిన్ను చూడడం కొంచెం స్క్రీన్ మీద బాగుంటావు, నీకు ఇది ఉంది కదా, చూడంగానే ఇదే సడన్ గా షాక్ అయిపోయారు. లైక్ అవి తీసాక ఒక అన్న ట్రాన్స్పరెన్సీగా ఉందాము, నేను ఇంకా ఇది ఇంతే అని చెప్పేసి. అంటే ట్రాన్స్పరెన్సీ అని అంటే విగ్గు తీయడం, మేకప్ తీయడమా? అంత చెప్పేసిన తర్వాత కూడా ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటే ఇంకా నాలో దాచున్నది ఏంటి కంటెస్టెంట్స్ దగ్గర, మొత్తం అంతా చెప్పేసాను, ఇంకేం లేదే, ఒత్తుతో పొళ్ళుతో మొత్తం అంతా చెప్పా, ఇంకేముంది, ఓ వీళ్ళు వెగ్గు తీయడం కూడా ట్రాన్స్పరెంట్ కావాలమ్మా, ఇది కూడా తీసుకోండి అని చెప్పి తీసి కొట్టాను అనమాట. లైక్ నా మొత్తం చూపించేసాను నేను, ఒక్కటి కూడా నేను ఏం దాచిపెట్టలే. బట్ అది ఎడిటింగ్ లో ఎంతవరకు కట్టిందో నాకు తెలియదు కానీ, సో అంత చూపించిన తర్వాత ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అంటే ఇంకెంత ట్రాన్స్పరెంట్ ఉంది, ఇది ఒకటి ఉంది కదా తీసేసి అని చెప్పి తీసేసి చూపించేసాను. లేదు ఒకసారి చెప్పు, నేను ఒకసారి తీస్తే నేను ఒక మాట చెప్తాను, ఒకసారి తీస్తే నీకు ఒక మంచి మాట చెప్తాను. లేదండి ఒకసారి అట్ ప్రెసెంట్ నాట్ నౌ. అంత సెట్ చేసుకోండి. లైక్ ఈవెన్ ఐ డిజర్వ్ టు బి కాన్ఫిడెంట్. అండ్ ప్రతి మనిషి అందంగా కనిపించాలని ప్రతి మనిషికి ఉంటది. అండ్ నాకు కొంచెం నేను వచ్చే ముందు కూడా తీసేసాను, అది తీసి దూకోవడం. ఇప్పుడు నేను మళ్ళీ హెయిర్ సెట్ చేసుకొని అంతా తీయాలి కాబట్టి ఒకసారి వన్స్ ఐఎమ్ కంఫర్టబుల్ డెఫినెట్లీ తీసేద్దామని అనుకుంటున్నాను. ఇంకొక 2-3 weeks లో నా హెయిర్ గ్రో అయిన తర్వాత. నార్మల్ ఇప్పుడు ఒకసారి తీస్తే నీకు ఒక పాయింట్ చెప్తా, తీసి మళ్ళీ పెట్టి నీకు టైం ఇస్తాను. ఐఎమ్ రెడీ టు డూ ఇట్, ఐ డోంట్ మైండ్. ఇప్పుడు అంతా సెట్ చేసుకోవాలి మళ్ళీ ఇదంతా. ఓకే, సో దిస్ ఈస్ మై హెయిర్. పూర్తిగా ఒకసారి మొత్తం తీస్తే మళ్ళీ నేను సెట్ చేయాలి. సో యాక్చువల్లీ నేను అది ఎందుకు తీయమన్నా తెలుసా, అంటే రియల్ మణికంఠతో మాట్లాడదాము అని. ఓకే డన్, ఐ విల్ డు ఇట్ ప్లీజ్. డెఫినెట్లీ ఐ యామ్ రెడీ టు డు ఇట్, ఐ డోంట్ మైండ్. అంటే ఓపెన్ గా మాట్లాడదాం. షూర్ డెఫినెట్లీ అండి. విగ్ అనేది తీయమనంటే నీ ట్రాన్స్పరెన్సీ, లైక్ ఎలా మాట్లాడతావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావు, ఇప్పుడు ఒకటేలా మాట్లాడతా. విగ్ అనేది జస్ట్ లైక్ మేకప్ టు మీ. అండ్ నేను కాన్ఫిడెంట్ గా ఉండడానికి, అంటే లైక్ నా లుక్స్ నేను కాన్ఫిడెన్స్ చేసుకోవడానికి, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అయినప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీనే కాదు, ఎక్కడైనా సరే ఒక మంచి బట్టలు వేసుకుంటే ఎలా అయితే ఫీల్ అవుతారో, ఒక మంచి హెయిర్ కూడా అంతే. అండ్ ఐ ఫీల్ గుడ్ టు మీ అండ్ నాకు నచ్చుతుంది, అందుకని చెప్పి పెట్టుకుంటా. ముందు మాట్లాడింది ఒకటే, ఇప్పుడు మాట్లాడింది కూడా ఒకటే, నేను ఎప్పుడైనా ఒకటే. ఇట్స్ జస్ట్ లైక్ ఇట్స్ అన్ యాడెడ్ థింగ్ ఫర్ మీ, అంతే. చెప్పనా, బాగానే హెయిర్ ఉంది, ఎందుకు పెట్టుకున్నావు నాకు అర్థం కాల. పల్చబడిపోయింది టెక్సస్కి వెళ్ళిన తర్వాత. టెక్సస్ వాటర్ కి ఎవరికైనా జుట్టు ఊడిపోతుంది అనమాట. అక్కడ మాకు వాటర్ చాలా వైట్ కలర్ లో సాల్ట్ వాటర్ లాగా ఉంటుంది, దానివల్ల ఊడిపోయింది. అండ్ ఇండియాకి రాగానే పాప కోసం పుట్టెంట్రుకలు తెప్పించాను, వెంటనే నాకు హెయిర్ రాలే. పల్చబడిన హెయిర్ కొంచెం వస్తుంది. ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావాలి అండ్ నేను కాన్ఫిడెంట్గా అనిపించలే. నేను కాన్ఫిడెంట్గా అనిపించకపోయేసరికి ఇది షార్ట్ కట్గా అనిపించింది అండ్ ఐ యూజ్డ్ ఇట్. విష్ణుప్రియ, నీలో లైక్ ఫెమినైన్ ఎనర్జీ మీలో ఉంది అని చెప్పంగానే మీరు దాన్ని అఫౌండ్ అయ్యారు. ఆ మాటకి అఫౌండ్ అయ్యి ఫైట్ చేయడం జరిగింది. దానికి ఎందుకు అది ఒక చిన్నగా ఇలాగ నార్మల్ గా అఫౌండ్ అయ్యి వదిలేశారు? ఎక్కువ కిచాయించద్దు అనుకున్నాను, ఎందుకంటే అమ్మాయికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అండ్ షీ వాజ్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ ఇది నామినేషన్ లో కిందకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఆ వీక్ లో నేను అర్థం చేసుకున్న పర్సన్స్ లో అదొక్కటే నాకు నెగిటివ్ కనిపించింది. కాబట్టి అదొక పాయింట్ మీద ఐ నో విష్ణు చాలా మంచి పర్సనాలిటీ అని, బట్ ఆ హ్యాబిట్ కూడా మార్చుకుంటుంది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే తనని నేను అక్కడ నామినేట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఐఎమ్ స్మూత్ అండ్ ఐఎమ్ జెంటిల్ అండ్ దిస్ ఇస్ మీ. విష్ణుకే కాదు, బయట ఆడియన్స్ కూడా అలానే కొన్ని రోజులు అనుకున్నారు. అది మీ తప్ప లేకపోతే చూపిస్తున్న బిగ్ బాస్ తప్ప? స్మూత్ జెంటిల్, నేను ఇలానే ఉంటా. అండ్ యూ కెన్ సే దట్ నేను చిన్నప్పటి నుంచి ఒక వెజిటేరియన్, లైక్ పెరగడము అండ్ వెజిటేరియన్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అయ్యి ఎవ్రీవేర్ వెరీ సాఫ్ట్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. అండ్ చాలా స్కిన్నీగా ఉంటాయి, అండ్ ఫింగర్స్ కూడా చాలా పొడుగ్గా ఉంటాయి. అండ్ ఇట్స్ లైక్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఫేస్. సో ఐ డోంట్ వాంట్ అదర్ పర్సన్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అండ్ అందుకనే నేను చెప్పాను దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని. బిగ్ బాస్ కిందకి వెళ్ళావు, అదే చెప్పా కదా, లైక్ నేను నా అంతటి నేను నా రెస్పెక్ట్ నేను కాపాడుకోవాలంటే కనుక నేను మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా ఫ్యామిలీని రిటర్న్ తెచ్చుకోవాలి అండ్ చాలా నేర్చుకోవాలి. సో మెనీ పర్స్పెక్టివ్స్ తో వెళ్ళాను నేను. అండ్ టు అన్ ఎక్స్టెంట్ కొంచెం నేర్చుకోగలిగాను, ఇంకా
నేర్చుకుంది గోరంతా తెలియాల్సింది కొండంతా. యాక్చువల్లీ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే బిగ్ బాస్ వల్ల నీకు నీ క్యారెక్టర్ కి మైనస్ అయింది. నిన్ను తప్పుడు మాటలు మాట్లాడడం స్టార్ట్ అయింది. నిన్ను తేడా అని మాట్లాడుతున్నారు, గే అని మాట్లాడుతున్నారు, కామెంట్ సెక్షన్ కూడా అలాగే నిండిపోయి ఉన్నది. లైక్ మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇలాంటి టాపిక్స్ అంటే రేపు పొద్దున్న నువ్వు ఏదైనా పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా చేస్తున్నా కూడా ఇలాంటి కామెంట్సే వస్తాయి కదా. దీని మీద నీ ఫీలింగ్ ఏంటి అసలు బయటికి రాగానే ఇలాంటివన్నీ చూసిన తర్వాత? ఐ డోంట్ మైండ్ అబౌట్ దిస్. సి కొంతమంది కాగితాన్ని చూసి నల్ల కాగితం అంటారు, కొంతమంది తెల్ల కాగితం అంటారు, కొంతమంది కాగితమే కదా అంటారు. సో అది ఇవన్నీ నేను పట్టించుకుంటూ కూర్చుంటే ఇంకా జనరేషన్ లో నేను ముందుకు వెళ్ళినట్టే. సో ఇవన్నీ నేను పట్టించుకోవద్దని నేను చాలా క్లియర్ గా నాకు వచ్చింది. ముందు బిగ్ బాస్ కి వెళ్ళక ముందు నేను ఒక చిన్న మాటన కూడా హర్ట్ అయ్యేవాడిని. అండ్ నవ్ ఇట్స్ లైక్ లెట్ దెమ్ టాక్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ టు. అండ్ అదేం పెద్ద తప్పు మాట అని కూడా నేను అన్నాను. సో ఎవరి ఇష్టాలు వాళ్ళవి అన్నట్టుగా నేను ఇంకా వదిలేస్తుందాన్ని. సూపర్ సూపర్, అది చాలా గ్రేట్ తెలుసా నిజంగా. ఎందుకంటే ఇలాంటి మాటలు అంటున్నప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది తట్టుకోవడం కష్టం. బట్ నేను లోపలైతేనేమి బయట అయితేనేమి, లోపల కూడా చాలా మాట్లాడడం జరిగింది, బయట కూడా. లైక్ యష్మి అనుకుంటా, యష్మి మీరందరం బెడ్ మీద కూర్చుంటున్నప్పుడు కూడా అబ్బాయిల టాపిక్ వచ్చి మేము ఇలా లైన్ వేసుకుంటున్నాం, నేనున్నాను కదా నువ్వు రావడం, అప్పుడు ఇగ్నోరెన్స్, ఇలాంటివన్నీ చూస్తుంటే యాక్చువల్లీ అలా ఉండడం చాలా గ్రేట్. బట్ సూపర్, ఇందులో అయితే నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే ఇలాంటివి తీసుకోవడం చాలా ఇది మాటలు మనమేంటో మనకు తెలుసు. అంటే నేను ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చా. ఇప్పుడు ఒక మనిషికి ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3సారి కూడా వాడు వినలేదు అనుకో, ఇంకా వాళ్ళ మెచ్యూరిటీకి వదిలేస్తాను నేను.